గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. కాళ్ళలో సిరల వాపు వ్యాధి లేదా వారికోస్ వెయిన్స్ ఎక్కువ మందిలో చూస్తున్నాం. కారణాలు ఏంటి, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా, వివరించడానికి మనతో మాట్లాడడానికి డాక్టర్ రాజా వి కోపాల గారు, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, ఏవిస్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుండి జాయిన్ అవుతున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయనతో మాట్లాడి క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ అండి. హలో అండి. సో జనరల్గా ఏవిస్ హాస్పిటల్స్ నుంచి అంటే ఎక్కువ మందిలో చూస్తున్నాం వారికోస్ వెయిన్స్ అనేది, ఎలా అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద నంబర్స్ డోంట్ లై అండి. బేసిక్లీ నంబర్స్ వైజ్ చూసుకుంటే 18 to 22% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. అంటే భారతదేశంలో 100 మందిలో 16 నుంచి 22 మందికి కాళ్ళల్లో సిరలు ఉబ్బటం, కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళలో డిస్కంఫర్ట్ ఉండటం, కాళ్ళు పుళ్ళు పట్టడం లాంటి సిమ్టమ్స్తో 16 నుంచి 22% మందికి ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచి ఉంది, అనాదిగా ఉంది, ఎన్నో ఏళ్లుగా ఉంది. అది నేను కనిపెట్టిన జబ్బేం కాదు. కానీ ఏవిస్ సంస్థలో నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దీనికి స్పెసిఫిక్గా మన హార్ట్ సంబంధమైన హాస్పిటల్స్ ఉన్నాయి, బ్రెయిన్ సంబంధమైన హాస్పిటల్స్ ఉన్నాయి, క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లా వాస్కులర్ సర్జరీకి సంబంధమైన హాస్పిటల్ అంటే ఎండ్ టు ఎండ్ రక్తనాళాల సమస్యలు అన్నీ చూసుకునే హాస్పిటల్ భారతదేశం నుండి నాకు కనబడలేదు అప్పుడు. కాబట్టి అది దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ హాస్పిటల్ పెట్టడమే ఇట్ వాస్ అ బిగ్ హెల్ప్. ఎందుకంటే ఇట్ బికేమ్ లైక్ ఎ రెఫ్యూజ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. చాలామంది ఈ ప్రాబ్లం అర్థం కాని వాళ్ళు, ట్రీట్మెంట్ ఎన్నో దగ్గర జరగలేని వాళ్ళకి ఒక ప్లేస్గా అయింది. దాంతోపాటు ఇక వేరే సింపులర్ థింగ్స్ లైక్ రకరకాల క్యాంప్స్ కండక్ట్ చేయడం, మల్టిపుల్ సెంటర్స్ ఓపెన్ చేసాం. ఇప్పుడు మాకు 18 సెంటర్లు ఉన్నాయి మాకు ఇండియా, సౌత్ ఇండియా వైడ్. ఇది కాకుండా ఫ్రీ క్యాంప్స్ ఎవ్రీ మంత్ 2-3 ఫ్రీ క్యాంప్స్ జరుగుతాయి, అక్కడ అవేర్నెస్ చేస్తాము. ఇవి కాకుండా కరోనా ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు అందరు హాస్పిటల్స్ కరోనా కేర్ అని, ఐసీయూలని పెట్టుకొని చేశారు. మేము మాత్రం ప్యూర్గా వాస్కులర్ కేరే చేస్తున్నాం. సో ఈ ప్రాబ్లం మీద నిర్విరామంగా కృషి చేయటం వల్ల 7 or 8 yearsగా దీని మీద ఒకటే పనిగా ఒకటే ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసే, కామన్లీ అకరింగ్ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తున్నాం. కాబట్టి ఈ వారికోస్ వెయిన్స్, కాళ్ళ సంబంధమైన రక్తనాళ సమస్యలు అన్నిటికీ కూడాను ఏవిస్ హాస్పిటల్ పెట్టింది పేరుగా ఈ మధ్యన అందరూ అనుకుంటున్నారు. ఈ అవేర్నెస్ తేయడానికి కొన్ని ఏళ్ల తరబడి నిర్విరామణ కృషి చేయడం వల్లే ఇక్కడ వచ్చాం అన్నమాట. యస్ సార్. కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుండి ఇందిరా గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో చెప్పండి మీ ప్రాబ్లం. నమస్తే అండి. చెప్పండి. హలో, చెప్పండి. మీ టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. కొంచెం డిలే ఉంటుంది, అందువల్ల కన్ఫ్యూజ్ అవుతారు. ఫోన్లో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. మా హస్బెండ్ గారు, ఆయనకి 30 అండి, 30 years. అలాగే ఆయనకి అట్లాగే కాళ్ళ మీద నరాలు వాపులండి. రైట్. సో బేసికలీ కాళ్ళ మీద నరాలు ఉబ్బటం, ఇవి అంటే ఈ నరాలు అనకూడదు, యాక్చువల్గా వాటిని సిరలు అనాలి. అంటే రక్తనాళాలు అవి యాక్చువల్గా మనం చూస్తున్నాం నరాలు అంటున్నాం, కానీ ఆ నరాలు అనేది కామన్గా వాడే పదం. యాక్చువల్గా మనం వాడాల్సిన పదం సిరలు, టు బి ఫేర్. బట్ ఎనీవే, ఈ సిరలు వార్చడం అనేది ఒక వాస్కులర్ సమస్య అని ఇందాక చెప్పినట్టుగా. సో మా ఏవిస్ సంస్థ దీని మీద స్పెషలైజ్ చేస్తుంది. వారిని మీరు ఒకసారి తీసుకొని రండి. మేమేం చేస్తామంటే అందరికీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తాం. ఈ నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేస్తే ఏంటంటే ప్రాబ్లం క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అవడం వల్ల దానికి ఈజీగా తగ్గించే మార్గం చెప్తారు. రైట్ అండి. మరో కాలర్తో మాట్లాడదాం. భువనగిరి నుండి రాజలక్ష్మి గారు. నమస్తే అండి. హలో. ఓకే. జనరల్గా అంటే వాస్క్యులర్ ట్రీట్మెంట్స్కి సంబంధించి ఏవిస్లో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ప్రధానంగా యూజ్ చేసే ట్రీట్మెంట్స్ ఏంటి? రైట్. సో వాస్కులర్ చికిత్సలకు గురించి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ టైప్ వాస్కులర్ చికిత్సలు. ఇప్పుడు ఏంటంటే హెల్త్ కేర్ ఎంత కాంప్లెక్స్ అయిపోయిందంటే మీరు యాజ్ ఎ పేషెంట్ కూడా, ఎందుకంటే ఇన్ని వందల హాస్పిటల్స్, వేల హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఒక పేషెంట్గా కూడా అసలు మనకి ఏ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం, ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటే బెటరు అనే అవగాహన పెట్టుకొని వెళ్తేనే మనకు సరైన ఆన్సర్ దొరుకుతుంది. లేకపోతే వాళ్ళ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ప్రొవైడ్ చేస్తారు హాస్పిటల్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎనీ వాస్కులర్ ట్రీట్మెంట్ నౌ ఈజ్ ఆల్వేస్ ఎండోవాస్కులర్ ఫస్ట్. ఎండోవాస్కులర్ అంటే ఏంటి అంటే చెప్తాను వినండి. సో ఒక రక్తనాళంలో సమస్య ఉన్నప్పుడు దాన్ని బయట నుంచి మనం ట్యాకిల్ చేయొచ్చు. బయట నుంచి వెళ్ళి రక్తాలను కట్ చేసి తీయటం, లేకపోతే కట్ చేయటం, కుట్లేయటం ఇవన్నీ చేసి దాన్ని తీస్తాం. ఇప్పుడు అలా చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆల్ వాస్కులర్ సమస్యలకి ఎండోవాస్కులర్ అంటే ఈ రక్తనాళం లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి ఇవన్నీ లేకపోతే ఆర్టరీని రిపేర్ చేయటమే ఎండోవాస్కులర్ ప్రొసీజర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎనీ వాస్కులర్ సమస్య, బ్లాకేజెస్ కానీ లేకపోతే అంటే ఫస్ట్ ఇది కృత్రిమ రూపంలో లోపల నుంచి ఆ వెసల్ లోపల నుంచి చేసే అవకాశం ఉందా డాక్టర్ గారు, లేదా లేదు ఇది ఓపెన్ చేసి చేయాలని చెప్పి ఛాన్సెస్ అట్లీస్ట్ పెరిఫరల్ ఎండోవాస్కులర్లో
ఓన్లీ 5-6%లోనే ఉంటుంది. అన్నిటికీ మనం లోపల నుంచి స్టెంట్లు వేసుకోవచ్చు, లోపల నుంచి రిపేర్ చేసుకోవచ్చు, లోపల నుంచి యాంజియోప్లాస్టీ చేయొచ్చు, లోపల నుంచి క్లాట్ తీయచ్చు, లోపల నుంచి వారికోస్ వెయిన్స్ చేయొచ్చు. ఇలాగా అన్నిటికీ ఎండోవాస్కులర్గానే చేయాలి. చేస్తే ఏంటంటే అక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ రికవరీ ఇన్స్టంటేనియస్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎండోవాస్కులర్ ఫస్ట్. సో అది దానిలో ఫస్ట్ మనం స్టెప్ వేసిన తర్వాత ఈ వెయిన్స్ని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఎండో వీనస్ లేజర్ అబ్లేషన్స్. ఈ రోజుల్లో ఏంటంటే ఈ రక్తనాళం లోపల నుంచే బాగు చేసేసి లేజర్ చేసేస్తే ఈ వారికోస్ వెయిన్స్ కూడా తగ్గిపోతాయి. అలానే అన్ని వాస్కులర్ సమస్యలు కూడా ఎండోవాస్కులర్గానే చేయాలి, అది వేరే సంగతి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఏవిస్ ప్రత్యేకత ఏంటి అని అడిగారు కదా, అది మా ప్రత్యేకత. మేము ఆల్మోస్ట్ కట్ ఓపెన్ చేసి బైపాస్ చేయాల్సిన అవసరం మాకు 7 ఏళ్లలో 1-2 సార్లు ఉంటుంది అంతే. మిగిలిన అన్ని కేసెస్లో కూడా లోపల నుంచి స్టెంట్ వేయడం, లోపల నుంచి వాస్కులర్ చేయడం, లోపల నుంచి చేయడం. సో ఎక్కడ మనం కట్ ఓపెన్ చేయం కాబట్టి మీకు రిజల్ట్ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. మరో కాలర్తో మాట్లాడదామండి. సుజాత గారు కడప నుండి. హలో హలో, చెప్పండి మీ ప్రాబ్లం, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి మేడం. మా సిస్టర్ ఒక ఆమె ఉందండి, 55 ఏళ్ళు ఆమెకి. అలాగే మేడం. కానీ తనకి నరాలు ఉబ్బుకొని అయితే లేవండి, కాళ్ళు అయితే జాయింట్ దగ్గర నుంచి కింద వేళ్ళ వరకు బాగా బాగా లాగుతున్నట్టు అనిపిస్తుందండి. పాపం నొప్పికి భరించలేకుండా ఉంటుంది ఆమె. థైస్ దగ్గర వచ్చి మోకాలకి థైస్ మధ్యలో వచ్చి గట్టిగా బిర్రుగా గుడ్డతో కట్టినట్టు టైట్ గా ఉంటదండి. అలాగే. సో ఇలాంటి పెయిన్స్ అంటే సివియర్ లెగ్ పెయిన్స్ 2 కాళ్ళలో ఉండడం అనేది మనం ఇందాక అనుకున్నట్టుగా వారికోస్ వెయిన్స్లో ఉండొచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు స్పైన్ విషయంలో అట్లా ఉండొచ్చు, కొన్నిసార్లు కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయితే అట్లా ఉండొచ్చు. ఇలాగా మనం 4-5 కారణాలు ఉన్నాయి. మరి ఎగ్జాక్ట్గా ఏ కారణంలో వీరికి ఉంది అని మనం ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ మీకు కలర్ డాప్లర్ని పరీక్ష చేయాలి. మా ఏవిఎస్ సంస్థలో అంటే మా దగ్గర ఉండే మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా ఈ నిల్చుకొని చేసే ఈ కలర్ డాప్లర్ అయితే పరీక్ష ఉంటుందో అది మేము ఫ్రీగా చేస్తాం, ఎందుకంటే మాకు వచ్చే పేషెంట్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీ పర్టికులర్ క్వశ్చన్ నేను ఆన్సర్ మీకు ఈ జబ్బు అనే ఫోన్లో చెప్పే అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక మంచి టేక్ హోమ్ పాయింట్ ఉంది. టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే, ఎలాగైతే ఛాతి భాగంలో నొప్పి ఉంటే మనం ఫస్ట్ కార్డియాలజీకి వెళ్ళి ఈసీ తీపించుకుంటామో, ఎలాగైతే బ్రెయిన్లో ఏమైనా మనం లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటే సిటీ స్కాన్ చేసుకొని స్ట్రోక్ ఉందా లేదా చెక్ చేసుకుంటామో, అదేవిధంగా కాళ్ళలో సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ ఉంటే ఫస్ట్ వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఒక లెగ్ అటాక్ అంటాం అనమాట. ఇది నేను కనిపెట్టిన పదం కాదు, ఫారెన్లో ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నారు. ఈ లెగ్ అటాక్ అంటే లెగ్లో వాస్కులర్ కాంప్రమైజ్ ఏమన్నా ఉందా అని చెక్ చేయించుకొని అది సాల్వ్ చేస్తే ఈ నొప్పులు పూర్తిగా పోతాయి. అది ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఇవన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దీనికి కారణం ఏందో కనుక్కోవాలి, కారణం కనుక్కుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. వెరికోస్ వెయిన్స్ అందరూ విన్నాము, అయితే వెరికోస్ సీల్, ఫ్లాట్ ఫుట్ అండ్ డీవీటీ, వీటి గురించి చెప్పండి. రైట్. సో నెంబర్ 1 వారికోస్ సీల్. సో ఎలా అయితే కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళలేక ఏ కారణంగా కాళ్ళలోకి మళ్ళీ వెనక్కి వచ్చి ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటామో, అదే మాదిరి వర్బీజం అంటే టెస్టిస్ నుంచి బ్లడ్ పైకి వెళ్ళలేకుండా అట్లనే మళ్ళీ టెస్టిస్లో ఉండిపోయి కొన్ని వాల్వులు చెడిపోతే దాన్ని వారికోస్ సీల్ అంటారు. వారికోస్ సీల్ ఉంటే ఈ టెస్టిస్ భాగం బరువుగా అనిపించడం, సాయంకాలం అయితే టెస్టిస్ కింద నొప్పి వేయటం, అలా సాగినట్టు అనిపించడం, అండ్ మోస్ట్ కామన్లీ బ్లడ్ అంతా ఒక దగ్గర అలా కూడుకొని ఉండిపోవడం వల్ల టెంపరేచర్ పెరిగి ఆ స్పర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. వారికోస్ సీల్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ళ ద్వారా పిల్లలు కలగకపోవడానికి కామనెస్ట్ కారణం వారికోస్ సీల్. సో అందుకనే దీన్ని ట్రీట్ చేయాలి. దీన్ని ట్రీట్ చేయడానికి ఒకటి ఏంటంటే కట్ చేసి ఆ వారికోస్ సీల్ని మాత్రమే తీయటం, దాన్ని మైక్రో వారికోసిలెక్టమీ అని కూడా అంటారు. కానీ దానికన్నా మోడర్న్గా ఏంటంటే మెడ నుంచి కానీ లేకపోతే గ్రాయిన్ నుంచి కానీ చిన్న నీడిల్ పెట్టి లోపలికి వైర్ ఎక్కించేసి ఈ వెయిన్ని మనం మూసేస్తాం. అది మూసేస్తే ఆ వారికోస్ సీల్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అది 10 నిమిషాల ఆపరేషన్, ఆయన 6 గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ టెస్టిస్ ఏరియాలో ఎక్కడ కట్ చేయడం ఉండదు కాబట్టి కాన్ఫిడెన్స్ పోవడం ఇట్లాంటివి ఉండవు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వారికోస్ సీల్ కూడా వారికోస్ వెయిన్స్కి ఈ టెస్టిక్యులర్ కౌంటర్ పార్ట్ అని చెప్పుకోవాలి. అండ్ దీన్ని కూడా కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు. ఇక మూడోది వచ్చేసి డీవీటీ. సో ఎలాగైతే మనం ఇప్పుడు దాకా చర్మం కింద ఉండే కొన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ గురించి మాట్లాడుతున్నామో, వాటిలో కవటాలు చెడిపోవడం దాన్ని వారికోస్ వెయిన్స్ అంటున్నాము. అదే మాదిరి మనం కండరాల లోపల కొన్ని వెయిన్స్ ఉంటాయి, దాన్ని డీప్ వెయిన్స్ అంటారు. అది ఏ కారణంగానే సరిగా పని చేయకుండా అది బ్లాక్ అయిపోతే దాన్ని డీబీటీ అంటాం. డీబీటీ కూడా ఒక ప్రాబ్లం. డీబీటీ యాక్చువల్లీ ఇస్ ఎ మేజర్ ప్రాబ్లం. అండ్ చాలాసార్లు ఆ డీబీటీ వస్తే ఆ క్లాట్ హార్ట్కి పోయి హార్ట్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ డీబీటీ ట్రీట్ చేయడానికి చాలాసార్లు మందులు పెడుతుంటాము, కానీ యాక్చువల్గా ఫస్ట్ 6 వీక్స్లో కానీ దొరికితే ఈ డీబీటీకి లోపల క్యాథెటర్ పెట్టి ఆ క్లాట్ ముక్కల్ని బయటికి తీసేసేయచ్చు. అదే 6 వారాల తర్వాత కానీ చూస్తే ఆ వెసల్ సన్నగా అయిపోతే ఆ ఏరియా అంతా స్టెంట్లు పెట్టి నార్మల్ చేయొచ్చు.
గుర్తుపెట్టుకోండి, డీబీటీ కరెక్ట్గా మందులు ఇచ్చినా కూడా 30 to 40% పేషెంట్స్కి కాళ్ళలో వాపు నలుపు అని పర్మనెంట్గా ఉండిపోతాయి. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. సో దీనికి సరైన వాస్కులర్ డాక్టర్స్ ట్రీట్ చేస్తేనే సరిగ్గా రిజల్ట్ వస్తుంది మీకు. కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. శ్రీను గారు వరంగల్ నుండి. శ్రీను గారు మేడం చెప్పండి. మేడం ఇది నాకు డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. సార్ ఇది 2 కాళ్ళ నుంచి గుండెకి వెళ్తుంది కదా సార్, వెయిన్. హలో చెప్పండి మళ్ళీ. ఈ కాళ్ళ నుంచి మెయిన్ వెయిన్ వెళ్తుంది కదా సార్, ఐవిసి అంటారు కదా సార్, అది వెయిన్. అయితే అంతకుముందు నాకు మామూలుగా వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి సార్. అయితే చూపించుకున్నాను, చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఈ మధ్య ఏమైందంటే ఇక్కడ నుంచి మొత్తం పైన కడుపు మీద మొత్తం నరాలు తెలుస్తున్నాయి సార్. వారికోస్ వెయిన్స్ కి ఎక్కడ ట్రీట్మెంట్ చేశారు మీకు? ఇక్కడ సందీప్ చౌహాన్ అని న్యూస్ లో చేశారు. సో అదే అంటే మీ పాత రిపోర్ట్స్ నాకు తెలియదు, అంటే మీరు ఆ వారికోస్ చేయక ముందే ఐబీసీ బ్లాక్ అయిపోయి ఉంటే అయిపోవచ్చు. బట్ ఇక్కడ అంటే కొంతవరకు ఈ షోలో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇంపార్టెంట్. మీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నాకు ఫస్ట్ మీ ఫైల్ మొత్తం చూడాలి. బట్ మోటమోటా ఏంటంటే బేసిక్గా వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే, అంటే ఈ బయటకి ఇలా కనిపించే వెయిన్స్ని కానీ వదిలిపెడితే దీని లోపల క్లాట్స్ డెవలప్ అయ్యి ఇవి లోపలికి వెళ్ళి డీప్ వెయిన్స్ని బ్లాక్ చేస్తాయి. ఆ డీబీటీ కాస్త పైకి గుండె మార్గంలో పోయినప్పుడు కొన్నిసార్లు గుండెలో క్లాట్ వెళ్ళొచ్చు, లేదా కాళ్ళకి గుండెకి కనెక్ట్ చేసే ఐవీసీ అంటే ఇన్ఫీరియర్ వెనా కేవా అని ఒక పెద్ద పెయిన్ని బ్లాక్ చేసేసేయచ్చు. సో ఏదైనా జరగచ్చు. అలా జరిగితే యూజువల్గా పర్మనెంట్, దాని తర్వాత ఇంక ఎప్పటికీ బాగా కాదు. కొన్నిసార్లు రేర్గా పోయి ఐవీసీలో స్టెంట్లు వేసి మొత్తం ఐవీసీ రీకన్స్ట్రక్షన్ కూడా చేయొచ్చు. అట్లాంటి కేసెస్ మనం చాలా చేసి ఐవీసీని బాగు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఐవీసీ హిస్టరీలో. కాకపోతే ఏంటంటే మీకు అసలు ఏంటి తగును, మీకు ఈ ఐవీసీ బ్లాకేజ్ వల్ల కాళ్ళలో ఏం సిమ్టమ్స్ వస్తున్నాయి, కాళ్ళు తరచూ పుళ్ళు పడుతూ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ తరచూ పుళ్ళు పట్టి కాళ్ళు వాచిపోతే 100% ఐవీసీలోకి వెళ్ళి స్టెంట్ వేయాల్సి వస్తుంది. కానీ కొంచెం కాళ్ళు అప్పుడప్పుడు రోజంతా నడిచినాక సాయంకాలం కొంచెమే వాచి పెడితే ఏం చేయక్కర్లేదు. సో ఆ డెసిషన్ మిమ్మల్ని చూసి తీసుకోవాలి. బట్ బాటమ్ లైన్ ఏంటంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ని సరైన టైంలో సరిగ్గా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ట్రీట్ చేయకపోతే చాలా చాలా డేంజరస్ కాంప్లికేషన్స్ మీకు వచ్చిన లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. మరో కాలర్తో మాట్లాడదామండి. కడప నుండి జిల్లాని భాష గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అయ్యారు. డాక్టర్ గారు మాట్లాడారు సార్. చెప్పండి అయ్యారు. డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. సార్ నాకు 2 కాళ్ళకు కింద సార్ బ్లాక్ అయింది సార్, అంతే. ఓన్లీ అట్లానే స్టాండింగ్ ఉంటాను నేను ఎక్కువ. మాది వెజిటబుల్ మార్కెట్ అనమాట. అలాగే ఇవి మార్కెట్ ఉండి నేను స్టాండింగ్ ఉంటాను. అర్లీ మార్నింగ్ 3 నుంచి 7 వరకు నేను స్టాండింగ్. ప్రాబ్లం చెప్పండి సార్. నో ప్రాబ్లం సార్, మాకేం లేదు, ప్రాబ్లం లేదు. అది 2 కాళ్ళు బ్లాక్ అయినాయి సార్, అంతే. అలాగే 2 కాళ్ళు ఓన్లీ మోకాలు కింద భాగం బ్లాక్ అవుతున్నాయి, వేరే ఒళ్ళంతా కూడా బ్లాక్ అయితే లేదు అంటే ఇది 100% ఇది వాస్కులర్ సమస్యనే. ఒకవేళ చర్మ సమస్య వల్ల బ్లాక్ అయితే ఒళ్ళంతా కూడా ఆ బ్లాక్ పెరగాల, ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అవ్వాలా. సో చర్మం అనేది మీ కాలు గోటి దగ్గర నుంచి మీ నెత్తి మీద ఉండే వెంట్రుకల వరకు అంతా ఒకటే సిస్టమ్. ఇట్ ఇస్ కాల్డ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. సో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ యొక్క సమస్య ఉందంటే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి. ఓన్లీ కాళ్ళలో వస్తుందంటే కాళ్ళకి యూజువల్గా వాస్కులర్ బ్లడ్ సప్లై తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి ఇది వాస్కులర్ సమస్యగా భావించాలి. అలాంటప్పుడు మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేసి డాప్లర్ పరీక్ష చేసి ప్రాబ్లం క్లియర్గా ఐడెంటిఫై చేసి దాని మటుకు మీకు ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతాయి. బట్ ఓవరాల్గా ఈ బ్లాక్ అవడం అనేది నెక్స్ట్ పుండు పడిపోతుంది. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% కారణం వాస్కులర్ ఫ్లో అబ్నార్మాలిటీస్. సో దాని మీద అప్రమత్తంగా ఉండాలి. ఈ వాస్కులర్ సమస్యలు ఉంటే తొందరగా ట్రీట్ చేసుకోవాలి. సో డీవీటీకి సర్జరీ ఎప్పుడు అవసరం అంటారు, అసలు అవసరమా? ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ప్రాక్సిమల్ డీవీటీ అంటే ఈ తొడలు నుంచి ఈ పొట్టలోంచి ఉండే వెయిన్స్ని అంటే పెద్ద వెయిన్స్ కానీ ఏమైనా బ్లాక్ అయిపోతే అక్యూట్ ఫేజ్లో మొదటి 6 వారాల్లో ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ కన్సెన్సస్ ఏంటంటే, అంటే ప్రపంచవ్యాప్తంగా పెద్ద డాక్టర్లు అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే ఆ డీవీటీని తీసేస్తేనే బెటర్. ఎందుచేత అంటే ఆ డీవీటీకి మనం సరైన మందులు సరైన టైంకి వేసుకున్నా కూడా 30 నుంచి 40% మందిలో ఆ వాల్వులు పర్మనెంట్గా చెడిపోయి కాలు నల్లగా వాచిపోయి పుళ్ళతో అది బ్లాక్ అయిపోతుంది. సో దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటున్నాం. సో దాని క్లాట్ని యాక్టివ్గా మెషిన్ పెట్టి తీసేస్తేనే బెటర్. దాన్ని డీవీటీ లైసిస్ అంటారు. ఆ వ్యవస్థ పరిపూర్ణంగా ఎవిస్లో ఉంది. కొన్నిసార్లు ఈ 6 వారాలు 7 వారాలు దాటిపోయిన తర్వాత కాలు ఇందాక నేను చెప్పినట్టుగా పర్మనెంట్గా బ్లాక్గా ఉండిపోయి పుళ్ళు పడిపోయి ఏమైనా పర్మనెంట్ డ్యామేజ్ ఉంటే దానిలోకి వెళ్ళి స్టెంట్ వేసి ఆ వెయిన్ యొక్క సైజుని పెద్దగా పెంచి బ్లడ్ ఫ్లోని నార్మల్ చేయొచ్చు. సో దాన్ని కాల్ వీనస్ రీకన్స్ట్రక్షన్. సో
సో అక్యూట్ ఫేజ్లో డీబీటీ లైసిస్, క్రానిక్ ఫేజ్లో వీనస్ రీకన్స్ట్రక్షన్ రెండు మనం చేసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ఓన్లీ మందులతో డీబీటీ తగ్గించాలనేది బికమ్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ కాన్సెప్ట్ ఫర్ లార్జ్ హై వాల్యూమ్ డీబీటీ. ఆరోగ్యశ్రీ ద్వారా వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ తీసుకొచ్చుంటారా? ఎవిస్ హాస్పిటల్ అందుబాటులో ఉందంటారా? ఎవిస్ హాస్పిటలే కాదండి, ఎక్కడ స్టేట్ అంతా కూడాను ఈ లేజర్ చికిత్స అనేదానికి ఆరోగ్యశ్రీలు లేదు. కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే కటింగ్ ఆపరేషన్ చేస్తామని చెప్పి ఈ లేజర్ చికిత్స చేస్తున్నారు. దాని ప్రకారం అసలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కొక్క లేజర్ ఫైబర్ కానీ కొత్తది కానీ కొని మీకు వాడారు అంటే దాని ఖర్చే 30,000 నుంచి 45,000 అవుతుంది. సో ఎవరు కూడాను మీకు 10,000కు 5,000కు గవర్నమెంట్ ఇచ్చే ఫీజుకి కానీ లేజరే చేస్తాము అని చెప్పారంటే అది అతిశయోక్తి, లేదా ఇంకోటి ఫైబర్ మీకు వాడేస్తున్నారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు. హ్యావింగ్ సెట్ దట్ చాలామంది బిలో పావర్టీ లైన్ పేషెంట్స్ మా దగ్గర చేయించుకుంటున్నారు. దానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లేదంటే మరే ఇతర మార్గాల ద్వారా వాళ్ళు చేస్తున్నాం, చేయలేదని కాదు. కానీ చేసేది ఆరోగ్యశ్రీలో చేసినా డబ్బులు కట్ చేసినా రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో వాళ్ళు ఇచ్చే 10,000కో 9,000కో మీరు వెళ్ళి ఫైబరు ఎవరిదో రీయూజ్దో లేకపోతే సెకండ్ హ్యాండ్ ఫైబర్ కొనేసి వాడేస్తే రిజల్ట్ పోతుంది, కాలంతా పాడవుతుంది. సో ఇక్కడ హెల్త్ కేర్లో ఏంటంటే బియాండ్ ఆ పాయింట్ మనం లో కాస్ట్కి పోయే అవకాశం లేదు. కానీ డెఫినెట్గా వాళ్ళకి చాలా రకాలుగా వేరే విధాలుగా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ వేరే ఇంకో పద్ధతుల ద్వారా కానీ చేసి తగ్గించే అవకాశం ఉంది. ఎనీ హెల్త్ ఇన్సూరెన్సెస్ యాక్సెప్ట్ చేస్తారా? రైట్. సో మన దగ్గర ఆల్ హెల్త్ ఇన్సూరెన్సెస్ యాక్సెప్ట్ చేస్తారు. కొంచెం ఒక లాస్ట్ 9 monthsగా స్టార్ ఇన్సూరెన్స్ వాళ్ళతో ఏదో అంటే అన్ని హాస్పిటల్స్కి పే చేయట్లేదు, కానీ ఓవరాల్గా ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్సెస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. యా, బోధకాల గురించి చెప్పండి. దానికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి ఎవిస్లో? రైట్. సో మనం ఏంటంటే ఈ వాస్కులర్ సమస్యలకి ఒక పరిపూర్ణమైన సూపర్ మార్కెట్ అని చెప్తున్నాం. ఒక కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వాస్కులర్ కేర్ మన దగ్గర అవైలబుల్ అని చెప్తున్నాం కదా. సో ఇప్పుడు దాకా మనం ఏంటి ఆర్టరీస్ అంటే కాళ్ళకి వెళ్ళే వెసల్స్ గురించి మాట్లాడుతున్నాం. అది కాకుండా కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే వెయిన్స్ అనగా సిరల గురించి మాట్లాడుతున్నాం. ఇవి రెండూ కాకుండా మూడో వ్యవస్థ ఉంటుంది, అంటే ఒక చన్నటి రక్తనాళం ఉంటుంది, దాన్ని మనం లింఫాటిక్స్ అంటాం. ఈ లింఫాటిక్స్ ఏంటంటే కొన్నిసార్లు అవి బ్లాక్ అయిపోతాయి. అవి బ్లాక్ అయిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు దోమకాటు వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు ఎక్సెస్ ఎడిమా వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు వారికోస్ వెయిన్స్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు పెద్ద ఆపరేషన్ అంటే యూట్రస్ ఆపరేషన్ కానీ రోమ్ ఆపరేషన్ కానీ వీటి వల్ల అవ్వచ్చు. ఇలా ఏ కారణం వల్లైనా ఈ లింఫాటిక్స్ డిస్టర్బ్ అయిపోతే కాళ్ళలో నీరు అలాగే ఉండిపోయి అది తరచూ ఇన్ఫెక్ట్ అయిపోయి అలా పెద్దగా అయిపోతుంది. దాన్నే మనం బోధకాలు అంటాం. ఫైలేరియాసిస్ అనేది ఒక కొలోక్వియల్ టర్మ్, అంటే దోమకాటు వల్ల వచ్చే వాపుకు మాత్రమే ఫైలేరియాసిస్ పదం వాడాలి. సో ఫైలేరియాసిస్ అనే పదం వాడకూడదు, దీన్ని బోధకాలు అనాలి. సో ఈ బోధకాలు అనేది చాలా కామన్. వీళ్ళకి ఏం చూసే హాస్పిటల్స్ కానీ ఇది పూర్తిగా తగ్గించే వ్యవస్థ కానీ ఎక్కడ సౌత్ ఇండియాలో కాదు, నాకు తెలిసి ఇండియాలోనే ఎక్కడ లేదు. సో మేము అందుకే ఈ వ్యవస్థ స్టార్ట్ చేసాం. ఇది ఫైనాన్షియల్లీ రెమ్యూనరేటివ్ కాదండి డాక్టర్స్కి. ఏ డాక్టర్ కూడా బోధకాల ట్రీట్మెంట్ మీద డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు. మేము ఎందుకు చేసామంటే మాకు ఆ సిస్టమ్ కంప్లీట్ అవ్వాలి, ఈ పేషెంట్స్ కూడా సరైన ట్రీట్మెంట్ ఉండాలనేది. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ బోధకాలకి ఏంటంటే డీకంప్రెషన్. ఏదైనా చేసి ఆ లావుగా ఉండే నీరుని తీసేసేయాలి, అక్కడి నుంచి తీసి పైకి ఎక్కడికో పంపించాలి. అది చేయకపోతే అది అలాగ ఉండిపోయి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్ట్ అయిపోయి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 బ్యాండేజింగ్. నెంబర్ 3 ఏంటంటే మిషన్ పెట్టడం. ఇవన్నీ చేసి ఒక 6 నెలల్లో 50-60% ఈ బోధకాలు వాపు తగ్గించవచ్చు. అదైన తర్వాత అవసరం ఉంటే అప్పుడు కొంచెం ప్లాస్టిక్ సర్జరీ చేసి కొంచెం షేప్ తేవచ్చు. చాలామంది అనుకుంటారు ఈ వెంటనే కట్ చేసి నీరు తీసేసేయాలి ఇవన్నీ చెప్తారు. అది యాక్చువల్గా చాలా దురదృష్టకరం. దానివల్ల ఏమీ అవ్వదు, దానివల్ల ఇంకా పెరిగిపోతుంది. సో దయచేసి అక్యూట్ లింఫెడిమాలో వెళ్ళి ఆపరేషన్ ఇది చేయించుకోకండి. సో ఇది చేయించడం ఇంపార్టెంట్, దీనికి వ్యవస్థ ఇంపార్టెంట్. దీనికి మూడో విషయం ఏంటంటే ఏ ఒక్క డాక్టర్ కూడా మీకు వచ్చి కూర్చొని కాళ్ళు గిట్లు కట్టే టైం ఉండదు. దీనికి స్పెషలిస్ట్ థెరపిస్ట్ ఉంటారు. ఎలాగైతే ఎముకల డాక్టర్ మీకు ఫిజియోథెరపిస్ట్ దగ్గర పంపిస్తారో అలాగే మా దగ్గర లింఫాటిక్ థెరపిస్ట్ అని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మీ వాపును తగ్గించడానికి రకరకాల బ్యాండేజీలు కట్టి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. కాలర్తో మాట్లాడదామండి. శ్రీధర్ గారు నమస్తే అండి. హలో చెప్పండి, డాక్టర్ గారితో మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. నా పేరు శ్రీధర్ అండి. నాకు వైర్కోజ్ వెయిన్స్ 2013 నుంచి ఉంది సార్. అలాగే ఆల్రెడీ మన వైజాగ్ లో 2 times ఆపరేషన్ చేశారు సార్. ఎవరు? ఇంకనో కాల్ డాక్టర్ బెలాయ్ సార్, ఎస్ఎస్ బెలాయ్. అలాగే 7 years సార్. అలాగే ఆల్రెడీ 2 times చేశారు సార్. 2 కాళ్ళు బ్లాక్ అయితే ఇంకా పెయిన్ వచ్చి మీరు అన్నట్టు ఇప్పుడు చెప్తున్నట్టు ఊన్స్ వస్తున్నాయి సార్ కంటిన్యూస్. కరెక్ట్. సో 1.5 years వస్తుంది సార్. కరెక్ట్. సో మీకు ఆ రోజు ఆపరేషన్ ఏం జరిగిందో నాకు తెలియదు, నేను ఆ రూమ్లో లేను కాబట్టి నాకు పూర్తిగా తెలియదు, అండ్ మీకు ఫైల్ కూడా నేను చూడలేదు. సో అందుకని నేను పూర్తిగా కామెంట్ చేయడం కష్టం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఈ 3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, వారికోస్ వెయిన్స్కి ఎలాగైతే కటింగ్ ఆపరేషన్లో 50% సక్సెస్ ఉంటుందో
మనం లేజర్ అంటే ఈ కొత్త పద్ధతి గురించి మాట్లాడుతున్నానో దానిలో కూడా సక్సెస్ 96% ఉంటుంది. 96% సక్సెస్ అంటే ఏంటి? 3-4%లో ఫెయిల్ అవ్వచ్చు. ఆ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అవుతుంది అని ఒకసారి ఆపరేషన్తో స్కాన్ చేసి మీ డాక్టర్ చూసుకొని అవసరం ఉంటే ఫ్రీగా చేస్తే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. మా ఐవి సంస్థలో అది రూల్. నేను ఎప్పుడు కూడాను 7 ఏళ్ళుగా కూడాను నేను చేసిన ఆపరేషన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు అని మాత్రం చెప్పను. కానీ పొరపాటున ఎవరికైనా బై ఛాన్స్ ఇలాగ రికరెన్స్ వచ్చి మళ్ళీ కాళ్ళలో పుళ్ళు ఏర్పడుతుంటే మా వ్యవస్థలో మేము వాళ్ళకి అందరికీ ఫ్రీగానే చేసేసి తగ్గిస్తాం, ఒకవేళ మేము చేస్తుంటే. సో అదే చెప్పగలం, ఎందుకంటే నేను చెప్పాను 3% ఎవరికైనా రావచ్చు వెనక్కి. కాకపోతే సంస్థ పెద్దదైనప్పుడు నాకేంటి మళ్ళీ స్కాన్ చేయాలంటే నా దగ్గర 14 స్కానింగ్ మిషన్లు ఉన్నాయి మా ఐవిస్ హాస్పిటల్లో. మళ్ళీ మీకు లేజర్ చేయాలంటే మా దగ్గర 15 లేజర్ మిషన్లు ఉన్నాయి. సో నాకు అసలు ఖర్చు నథింగ్ అది, బికాజ్ ఐ హ్యావ్ సచ్ ఎ బిగ్ సిస్టమ్. నెలకు 600 ఆపరేషన్లు అవుతాయి నా దగ్గర. సో ఈ వ్యవస్థలో ఒకరెవరో నాకు 4 ఏళ్ళ క్రితం చేశారు సార్, మళ్ళీ వచ్చిందంటే నేను ఫ్రీ ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఒకరు చేశాను. అది ఫ్రీగా చేసేయడం నాకు అసలు పెద్ద పనే కాదు. సో ఈయనకు కూడా ఫ్రీగా చేయడం పాసిబుల్ అవుతుందంటారా? ఇప్పుడు ఒకవేళ మేము చేస్తుంటే డెఫినెట్గా చేస్తాం, బికాస్ వీ హ్యావ్ టు నో వాట్స్ ద ప్రాబ్లమ్. బట్ అగైన్ అసలు వీరికి ఏమైందో కూడా నాకు తెలియదు. లేజరే చేశారా, మళ్ళీ ఏమన్నా రికరెన్స్ వచ్చిందా, నలుపు పెరుగుతుంది అంటున్నారు, పుళ్ళు పడుతుంది. బట్ మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేను మొదలెట్టినాక 12 మందికి ఇలా 13 మందికి అయింది. అందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం, ఎందుకంటే మా ప్రకారం వాళ్ళకి తెలియదు 98, 97, 99. ఒకవేళ వచ్చింది వాళ్ళు మనం నమ్ముకొని వచ్చారు కాబట్టి వాళ్ళు చేసేయటం అనేది మా బాధ్యత. దిస్ ఇస్ మోర్ బికాస్ వీ వాంట్ అవర్ నేమ్ టు గో యాజ్ ద బిగ్గెస్ట్ వాస్కులర్ సెంటర్ ఇన్ ఇండియా. బట్ వ్యవస్థ పెద్దదిగా ఉండాలి కదా. ఇప్పుడు ఆ డాక్టర్ గారు చేసేదే నెలకి 3-4 అనుకోండి, ఒక కేసు ఎక్స్ట్రా చేయాలంటే ఎలా చేస్తారు? వాళ్ళ హాస్పిటల్స్ ఒప్పుకోవాలి కదా. వ్యవస్థ ఇక్కడ నా వ్యవస్థ మాత్రమే, ఇట్స్ కంప్లీట్లీ మై హాస్పిటల్. సో కొంతవరకు లాజిస్టికల్ రీజన్స్ ఉంటాయి, కొంతవరకు ఆ డాక్టర్ పర్సనాలిటీ ఉంటుంది, కొంతవరకు పేషెంట్ లక్ అండ్ జెనెటిక్స్ కూడా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. దీని మీద రిజల్ట్ 95 to 98% రిజల్ట్ ఇవ్వగలము. దీనివల్ల కొన్ని వేల కొద్ది పేషెంట్స్ ఆల్రెడీ బాగయ్యారు, ఇంకొన్ని వేల కొద్ది మంది బాగా అవుతారు. దీని మీద మనం ఏం వదులుకోకూడదంటే హోప్. యూ కెనాట్ లూజ్ హోప్, దెన్ నథింగ్ ఇస్ దేర్. సో అసలు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ వారికోస్ వెయిన్స్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రికరెంట్ అవ్వకూడదు అంటే? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అడుగుతుంటారు. సో బేసిక్గా ఈ వారికోస్ వెయిన్స్ మనం ఇప్పుడు నేను చెప్తున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏవైతే మాట్లాడుతున్నానో అలాంటి ఎక్విప్మెంట్ ఉంటే అసలు లిటరలీ 5 నిమిషాలు అయిపోతుంది. అయిపోయిన గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్స్ కూడా మా దగ్గర 24 hours స్టే అక్కర్లేదు. మాకు ఇన్సూరెన్స్ కంపెనీస్ మాకు ఇన్వైట్ చేసి డే కేర్ సర్జరీ ఎలాగైతే క్యాటరాక్ట్ చేస్తారో అదే మాదిరి మీరు కూడా పంపించేయండి డాక్టర్ గారు అని వారు చెప్పడం జరిగింది. సో అవన్నీ చాలా ఈజీ. ఓకే, బికాస్ మెషిన్స్ మంచిగా ఉండాలి, డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళు చేసే పద్ధతి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. అది మోర్ ఇంపార్టెంట్. బట్ ఓవరాల్గా ట్రీట్మెంట్ అద్భుతంగా జరుగుతుంది అండ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. వారికోస్ వెయిన్స్ అలాగే బోధకాలకు సంబంధించి ఎవిస్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో వివరించినందుకు థ్యాంక్ యూ. సో ఇదే వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.